హాయ్ గ్యాస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ గోవింద క్రికెట్. ఈరోజు టాపిక్ అయితే మాజీ కోచ్ రవిశాస్త్రి కేఎల్ రాహుల్పై పొగడ్తల వర్షం కురిపించాడు. అదేంటి ఇప్పుడు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. అదేంటో తెలుసుకునే ముందు మన వీడియోని ఎవరో చూస్తున్నారో అందరూ కూడా సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ అయితే ఇవ్వండి. ముందుగా ఆలస్యం చేయకుండా ఈ వీడియోలోకి అయితే వెళ్ళిపోతాం. ప్రతి ఒక్కరి లైఫ్లో కూడా ఒడిదుడుకులు కామన్, క్రికెటర్ లైఫ్లో కూడా అంతే. అప్పటిదాకా పొగిడే వాళ్ళు పొగడ్తలను ఆపేసి విమర్శించడం మొదలు పెడతారు. ఏది ఎప్పుడు జరుగుతుందనేది ఎవరు ఎక్స్పెక్ట్ చేయలేము. క్రికెట్ కూడా ఫామ్లో ఉంటే పొగుడతారు, ఫామ్ నుండి తొలగిపోతే విమర్శించడం కురిపిస్తారు. శతకాలతో చెలరేగిన ఆటగాళ్ళు ఘోరంగా విఫలం అవ్వచ్చు. టాప్ ప్లేయర్లు కూడా ఒక్కోసారి ఫామ్ నుండి తప్పిపోతూ ఉంటారు. కేఎల్ రాహుల్ కూడా అదే ఫేజ్లో ఉన్నారు. గాయం వలన కెరీర్ మొత్తం పెద్ద క్వశ్చన్ మార్క్ అయిపోయింది. తిరిగి ఆయన తన కెరీర్లో సక్సెస్ అవ్వాలని చూస్తున్నారు. రాహుల్ 2.0 వెర్షన్ అంటూ అమలు మాత్రమే కాకుండా మాజీ క్రికెటర్ కూడా ఇప్పుడు పొగడ్తలో ముంచెత్తున్నాడు. ఐపీఎల్ 2023లో కేఎల్ రాహుల్ గాయమైంది. తర్వాత కెరీర్లో ఇబ్బందులు వచ్చాయి. గాయం నుంచి కోలుకున్న తర్వాత ఫామ్లోకి రావడం ఫామ్లోకి ఎంత కష్టమవుతుందో తెలిసి అందరూ కూడా. సౌత్ ఆఫ్రికాతో జరుగుతున్న టెస్ట్ సిరీస్లో కష్టాల్లో ఉన్న ఇండియాను గట్టెక్కించడానికి ట్రై చేశాడు. తొలి రోజే టాప్ ఆర్డర్ వాళ్ళు, మిడిల్ ఆర్డర్ వాళ్ళు కూడా పడిపోయింది. రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ ఇతర ప్లేయర్లు అంతా కూడా అవుట్ అయిపోయారు. ఆ టైంలో రాహుల్ జట్టుకి అండగా నిలబడ్డాడు. 245 పరుగుల టీమిండియా చేసేలా రాహుల్ కష్టపడ్డాడు. తొలి రోజు వర్షం కారణంగా ఆట ముగిసే టైంకి 8 వికెట్ల నష్టానికి ఇండియా 128 పరుగులు చేసింది. రెండవ రోజు శతకాన్ని పూర్తి చేసుకున్నాడు. సిక్సర్ సహాయంతో అర్ధ శతకాన్ని పూర్తి చేసుకున్నాడు. 137 బంతుల్లో 14 ఫోర్లు, 4 సిక్సర్లతో 101 పరుగులు చేశాడు. మొత్తానికి ఇండియాకి మంచి స్టార్ని రాహుల్ అందించాడు. పైగా ఆటని బాగా ఎంజాయ్ చేసినట్టు కూడా ఉన్నాడు. సునీల్ గవాస్కర్ కేఎల్ రాహుల్పై పోస్ట్ చేసి కేఎల్ రాహుల్ని మెచ్చుకున్నాడు. అంతేకాకుండా టీమిండియా మాజీ కోచ్ రవిశాస్త్రి కూడా కేఎల్ రాహుల్ ఆటపై పొగడ్తల వర్షాన్ని కురిపించాడు.